నిన్న పాఠం చెప్పి నోట్స్ రాసి తెమ్మన్నా అని తెచ్చారా? అందరూ కూర్చోండి. సత్యం, నీ నోట్స్ తీసుకురా. నేను రాయలేదు సార్. రాయలేదా? ఎందుకో? రాయకపోయినా నాకు ఆ పాఠం తెలుసు సార్. నీకు పాఠం తెలిసినా తెలియకపోయినా నోట్స్ రాసుకు రమ్మన్నప్పుడు రాయాల్సిందే. వీళ్ళంతా రాసుకొచ్చారు కదా. వాళ్ళందరూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా సార్, నేను మాత్రమే చెప్పాను. అదే గర్వం అంటే. విద్యార్థులకి గర్వం పనికిరాదు. నీకు పాఠం తెలిసినందుకు సంతోషమే, కానీ నువ్వు నోట్స్ రాసి తీసుకురానందుకు క్లాసు ముగిసే వరకు బెంచ్ ఎక్కి నిలబడు. ఇంకెవడైనా ఉన్నాడురా నోట్స్ రాసి తీసుకురాని వాడు? ఏంటి మాస్టర్, ఏమీ అయింది? కుర్చీకి అంటే పెట్టుకున్నావు. ఈ కుర్చీ అంటే నీకంతా ఇష్టమా, లేక కుర్చీకి నువ్వంటే ఇష్టమా? వేళాకొడంగా ఉందా? ఈ కుర్చీకి రోగం ఎందుకు వచ్చిందో తెలియక నేను తికమక పడిపోతుంటే మీకేదో తమాషాగా ఉందే. ఇది వింతగా ఉందే. ఇందులో వింత ఏమీ లేదు. మీరు సత్యాన్ని ఎందుకు దండించారో మీకే తెలుసు. సత్యాన్ని బెంచి మీది నుంచి కిందికి దిగామనండి, మీరు కుర్చీలోంచి పైకి లేస్తారు. కాంగారు, వాడు బెంచి మించి దిగడానికి నేను కుర్చీలోంచి లేవడానికి ఏదైనా లింక్ ఉందంటారా? ఉంది. సత్యాన్ని కిందికి దిగామనండి, మీకే తెలుస్తుంది. సత్యం, నువ్వు కిందికి దిగి కూర్చో. ఇప్పుడు మీరు కుర్చీలోంచి లేగావండి. సంబంధం ఏమిటో తెలిసిందా మాస్టర్? సత్యం మన విద్యార్థి. అతనిలో ఉన్నది దైవాశక్తి. అందుకే అతన్ని శిక్షించినందుకు మీకు భగవద్లీలా వినోదంగా చిన్న ఉదాహరణ చూపించాడు సత్యం. అర్థమైందా? సత్యం, నువ్వు నా విద్యార్థి మాత్రమే అనుకున్నాను, కానీ ఒక దైవ బాలుడు నా విద్యార్థి అని ఇప్పుడే తెలుసుకున్నాను. గురువుకే పాఠం చెప్పగల శిష్యుడు నువ్వు.